ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు దుబాయ్, అమెరికాలో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా లాంచింగ్కి సంబంధించి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు మేకర్స్. ఈ సమ్మర్లోనే గ్రాండ్గా ప్రారంభోత్సవానికి సన్నాహాలైతే చేస్తున్నారు. అయితే ప్రారంభోత్సవం ఎక్కడ ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ గారు సొంత గడ్డపై హైదరాబాదుకు అందుకు వేదిగా అవుతుందా? అట్లీ సన్ పిక్చర్స్ స్వస్థలమైనటువంటి చెన్నై అవుతుందా? ఈ రెండూ కాక విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారా అన్నది సంచలనంగా మారింది ఇప్పుడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఎన్ని భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అన్నది తేలాలి. కేవలం తెలుగులో ప్లాన్ చేస్తున్నారా, లేక తెలుగుతో పాటు తమిళంలోనా? ఆ రెండూ కాక హిందీ, తమిళంలో చేసి తెలుగులో డబ్ చేస్తారా? ఇలా కొన్ని సందేహాలైతే ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ సంగతి పక్కన పెడితే సాధారణంగా సినిమా లాంచింగ్ అన్నది హీరో సొంత గడ్డపైనే జరుగుతుంది. పరభాషా దర్శకుడైన హైదరాబాద్ వచ్చి లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది తమిళనాడుకు చెందిన నిర్మాణ సంస్థ కావడంతో లాంచింగ్ స్పాట్ చెన్నై అవుతుందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. కొన్ని విషయాల్లో సన్ పిక్చర్స్ రాజీ పడదు. కానీ ఇక్కడ హీరో తెలుగు నటుడు కాబట్టి తన మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్లోనే లాంచింగ్ ఉండాలని పట్టుబట్టే అవకాశాలైతే ఉన్నాయి. అలా సన్ పిక్చర్స్ రాజీకి వస్తే లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్లోనే ఉంటుంది. ఎలాంటి సమస్యలనైనా హీరో, నిర్మాణ సంస్థ మధ్య తలెత్తే అవకాశం ఉంటే కనుక లాంచింగ్ విదేశాల్లో లేదా ముంబైకి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనైతే లేదు. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.